ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. రెండో కేసు ఇది. ఇంకెవరో కూడా చెప్పారు ఇంతకుముందు మేము ఇచ్చాము, మేము చెప్పిన నెల ఇచ్చారు, మళ్ళీ దాని తర్వాత ఇవ్వలేదని. నువ్వేమో డిసైడ్ చేయడానికి అది కీ రిజిస్టర్లో ఎంటర్ చేయలేదా నీకు? చేపించుకో, అంతేగాని బెనిఫిషియరీ ఎందుకు ఇబ్బంది పెడతాను, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాను? తెనాలి మండలం సంగంజాగలమూడి గ్రామంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం నుండి కూడా గ్రామంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తూ ఈ మెగా శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని విభాగాలు, ఇటు గ్రామ పంచాయతీ అధికారులతో పాటు ఇటు రెవెన్యూ, వ్యవసాయ, మొత్తం విభాగాలన్నీ కూడా ఇక్కడే ఉండి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు గ్రామంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన ప్రతి వీధి తిరుగుతూ ఆ గ్రామస్తుల ఇళ్లకు వెళ్ళి కూడా వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ ఉన్నారు. కొన్ని చోట్ల పారిశుద్ధ్యం ఇబ్బందికరంగా ఉన్న చోట్ల కూడా ఆగి చూసి సిబ్బందిని కూడా వెంటనే క్లియర్ చేయించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే మా నాదెండ్ల మనోహర్ జారీ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈరోజు మొత్తంగా కూడా సాయంత్రం వరకు ఈ మెగా శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలు చూస్తూనే వాటికి పరిష్కరించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేస్తూనే, అట్లాగే గ్రామస్తుల ఇళ్లకు వెళ్ళి కూడా వారి సమస్యలను కూడా తెలుసుకుంటూ అప్పటికప్పుడు వాటి పరిష్కారానికి కూడా మంత్రి మనోహర్ అయితే ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అట్లాగే స్కూల్స్ కానివ్వండి, ఇతరత్ర అన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఎక్కడికక్కడ సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సంగంజాగలమూడి గ్రామాన్ని ఒక ప్రత్యేకంగా అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ ప్రజలందరికీ కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు చెప్తా ఉన్నారు. ఇటీవలే కొలకలూరు గ్రామాన్ని మోడల్ విలేజ్గా కూడా తీర్చిదిద్దినట్టు కూడా చెప్తా, అట్లాగే ఈ సంగంజాగలమూడి మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేకంగా అభివృద్ధి, ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనట్టు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా గ్రామంలో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది, మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని. ఇది ఎట్లా జరుగుతూ ఉంది, అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఏ విధమైనటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు, గ్రామస్తులు మంత్రి మనోహర్ దృష్టికి ఏ విధమైనటువంటి సమస్యలు తీసుకెళ్తా ఉన్నారు, ఆయన వాటికి ఎట్లాంటి పరిష్కారాలు చూపుతున్నారు, అసలు ఏం చెప్పారనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా ఒకసారి చూద్దాం. ఆవులు తీస్తూ ఉంటారా? ఎప్పుడు రోజు తీస్తారా, వారానికి ఒకసారి తీస్తారా? సర్పంచ్ గారిని చూస్తే మీరు చెప్పడం లేదు. లైట్లు అన్ని బాగా వెలుగుతున్నాయా? బాగా వెలుగుతున్నాయా? ఓకే. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా మన ఊర్లో? వాటర్ ఎట్లా? బోర్లేనా? ట్యాప్ రావడం లేదా? సైడ్ లేవా? పక్క ఇస్తే తీసుకుంటారా? ఏమా ఇటు పక్క వేపిస్తే తీసుకుంటారా వాటర్? అదే సైడ్ అంతా లేకపోతే మనం ఈ కాలనీ అంతా మొత్తం సాచురేట్ చేద్దాం. మంచిగా ఉంటుంది కదా. అవునండి, లేవండి.
మాకు ఉండటానికి ఇల్లు లేదు. ఆధార్ కార్డు ఆయన వయసు ఎంత ఉంది? వయసు తక్కువ పడిందని చెప్పబడింది. సవరించుకోవాలి కదా మరి. మాకు ఇళ్ళ స్థలం అన్నా అద్దెంటి ఇదివరకు నుంచి ఇక్కడే ఉంటున్నారా మీరు? ఆధార్ కార్డు వివరాలు ఇక్కడే ఉన్నాయా? మండల గ్రాంట్లో పెట్టారా? దేంట్లో పెట్టారా? మండల గ్రాంట్లో పెట్టారా? ఏమంటే వచ్చింది అమ్మా ఫోన్ మారుస్తారు అదే ఎవరు చెప్పారు మీకు? మిగతా పని మొదలు పెట్టండి, వాళ్ళు మార్చుకుంటారు. మిగతా పని మొదలు పెట్టండి, వాళ్ళు చేస్తారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడే చెప్తాము కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మా వాళ్ళేం పని చేయరు. వచ్చావా? యూనిఫామ్స్ కుడుతుంటారా? కేస్ స్టడీ, దట్స్ వాట్ యూఆర్ ఆల్ మిస్సింగ్. మీరేమో ఫీల్డ్లోకి రారు, అందరూ ఆఫీసులో కూర్చొని అలవాటు చేసుకున్నారు. మీరు కదండి ఉండండి ఒక నిమిషం. అర్థమైందా? చూడండి వాళ్ళు విజ్ఞాన్ యూనివర్సిటీ యూనిఫామ్స్ కుడుతున్నారంట వాళ్ళు 10 మంది. ఏం చేస్తున్నామే? కలిసావా ఎప్పుడైనా వచ్చి? మనం ఎట్లా ఇందాక ఐడెంటిఫై చేసాము, ఈ యూనిట్ని మీరు అప్స్కిల్ చేయండి. వాళ్ళకి ఏం కావాలో లోన్స్ ఇప్పించండి. 10 మంది గ్రూప్ చక్కగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు సక్సెస్ఫుల్గా. ప్రోత్సహించకపోతే ఎట్లా మనం? మిషన్లా నేను అది కాదమ్మా, మీరందరూ ఒకసారి రండి. మీరు 1వ తారీఖున మనం తెనాల్లో ప్రారంభించిపోతున్నాం. మీకు ఇన్విటేషన్ పంపించమని చెప్తాను. మీరు పికప్ 4-5 పీపుల్ మీరు కూడా రాసుకొని మీరు నీకు సంబంధం లేదని అనుకోతున్నాం. అది మున్సిపాలిటీ ప్రోగ్రామ్ అయినా కూడా 45 పిలిపించి కూర్చొని చూడమండి. సంధ్యారెడ్డి గారని ఒకళ్ళు వస్తున్నారమ్మా, ఆమె వచ్చి కొంచెం మంచిగా మీ క్లాసెస్ చేసి అక్కడి నుంచి 45 రోజులు నేర్పిస్తాం. మీరు ఫస్ట్ డే వచ్చి చూడండి, బాగుంది అనుకుంటే మనం ఈ మండలంలో కూడా మొత్తం అట్లానే చేద్దాం. సరేనా? మీకు వీలైతే ఇక్కడే మొదలు పెడదాం. ఇక్కడ బాగుంది, ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయాలో జాగన్ కూడా నేను ఎవరు సంవత్సరం ఇప్పుడు మొదలు పెట్టారా? ఇది చేయండి అమ్మా, చేయండి. జాగ్రత్త చేయండి. బాబు తీసేది కొంచెం లోతుగా తీయమ్మా. తీసే పైప్ అని అట్లా అట్లా నీళ్ళు తీవాకు, నువ్వు ఎక్కడిదక్కడ లేపి. కొంచెం జరుగు పక్కకి, నీ కాలు మీద ఎందుకు తీ అట్లా. అది అంతేగాని నువ్వు ఊరికే పైపైన చేయబాకు. ఎంత లోతున్నా తీసేసి. తీసుకో, చెట్టు దగ్గర తీసుకో. ఇటు 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 ఇక్కడేసి చెట్టు పక్కన వేసి ఊరికి మనం ఏదో నడుచుకుంటూ వెళ్దామని బాగా చేయించండి. నమస్కారమ్మా, బాగున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ఆయన చూసుకున్నారా పంచాయతీ నుంచి? ఎట్లా ఉన్నాయి? జేసీబీ కొట్టలేదా? ఇప్పుడు ఉందా మీకు అందుబాటులో జేసీబీ? మరి ఏం చేపిస్తారు మరి? ఇంకా వాడు తెప్పించండి, ఎక్కడ ఉంటే వాడు జేసీబీ తెప్పించండి. కనీసం 4 రోజులు మనం సరిగ్గా చేయకుండా ఏం చేస్తున్నాం? మనం శానిటేషన్ డ్రైవ్, మెగా శానిటేషన్ డ్రైవ్ అని ఫోటోలు వేసుకోవడం తప్ప. మెయిన్ రోడ్లో తెప్పించండి, జేసీబీని తెప్పించండి. చూడండి స్మాలెస్ట్ కేపబిలిటీ ఏముందో చూసి ఒకటి ఫోన్ చేయండి, అక్కడ పంపించమనండి ఒకటి. సార్ మెయిన్ చూడండి ఇప్పించండి. ఈ డ్రైన్ కూడా చేసేద్దాం.
తెప్పించి మొదలు పెట్టించాలి. చేయండి, ఒక మార్పు కనపడాలి. లేకపోతే అనవసరంగా మనం ఏమో 4-5 గంటలు పని చేస్తాం. చీకటి పడే లోపు అన్ని చేయించండి. ఇది అది అటు సైడ్ మీరు చూసారా మీరు? అది అక్కడ కూడా పెంటకపో ఉంది, అది కూడా తీపించాలి. తీసుకొని ఆర్ఎస్కి యాక్చువల్ 5 సెంట్స్ బట్ ఏం చేశారంటే వీళ్ళు వెనక ముందు కలుపుకుని టోటల్ 7 సెంట్స్లోకి వచ్చేసి మొత్తం 3 సెంట్లు వేగేసి అదే మన గుడివాడ సార్ ఫోన్ చేసి ఈ స్టేటస్ ఏంటి కనుక్కోండి. ఇదేంటంటే సార్ 200 ఎకరాలు ఉందని చెప్పేసి గుడివాడ వరకు మెర్జ్ చేశారు. గుడివాడ కస్టర్లో పెట్టారు. ఓకే, ఇప్పుడు పంట నష్టం పంట నమోదు చేసుకోవడానికి ఏ సమాధానం చెప్పారు? పంట నమోదు కోసమే కనీసం You depute 1% immediately for agricultural activities. 6 లో ఇచ్చొకరు డెప్యూట్ 1%. ఓకే, అది రిజాల్వ్ చేద్దాం. ముందు ఒకళ్ళు డెప్యూట్ చేసి ప్రతిరోజు వచ్చి తెరిచి కూర్చుని, ఓకేనా? లేకపోతే ఆల్టర్నేటివ్ డే అట్లా పెట్టండి. స్టార్ట్ 200 ఎకరాలు అంటున్నారు కాబట్టి ఆల్టర్నేట్ డే కూర్చొని రైతుల సమస్యలు ఏందో నోట్ చేసుకొని మళ్ళీ ఆ గ్రూప్లో పెట్టమనండి. వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి పెట్టండి, దాంట్లో పెట్టమనండి. ఎవరో ఒకళ్ళు డెసిగ్నేట్ చేయండి, వచ్చి కూర్చుని ఓపెన్ చేసి కూర్చోండి. పెద్ద ఇస్తాం రెస్పాన్సిబిలిటీ చేయండి. ప్రజల ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి? అంతా బాగానే ఉన్నారా? ఎట్లా ఉన్నాయి మీ ఫీల్డ్ విజిట్స్? క్యాంప్స్ ఏమైనా చేశారా? తుప్పు పట్టిపోయి ఎవరు కూర్చుంటారు దాంట్లో చెప్పండి. వాట్ ఈస్ సపోజ్ టు బి ఎ డిసేబుల్ ర్యాంప్ itself is disabled. రెండో కేసు ఇది. ఇంకెవరో కూడా చెప్పారు ఇంతకుముందు మేము ఇచ్చాము, మేము చెప్పిన నెల ఇచ్చారు, మళ్ళీ దాని తర్వాత ఇవ్వలేదని. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అది మీకు ఎంఆర్ గారు ఇచ్చారా ఇన్స్ట్రక్షన్స్? నీకు కీ రిజిస్టర్లో ఎంటర్ చేయలేదా? నీకు చేయించుకో, అంతేగాని బెనిఫిషియరీ ఎందుకు ఇబ్బంది పెడతాను? కీ రిజిస్టర్లో ఎంటర్ చేయకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్ళి చేయించుకో. అది వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? సెకండ్ కేసు గోపాల్ మార్నింగ్ నుంచి ఇమీడియట్గా ఇవ్వు. ఉత్సాహం పిల్లల్లో పెంచడంలో ఉండాలి. 5 పిల్లలు పెట్టుకుని హడాడు చేసి అంత బాగుందని చూపిస్తే ఎట్లా? ఎన్నో ఊరికే జీతాల కోసం నడిపిస్తాం. కంపల్సరీగా మీరు ఒకటి డైలాగ్ పెట్టండి. ఇప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ ఇంత గవర్నమెంట్ స్కూల్ కావాల్సిందే. మేనేజర్ కూడా నాకు అదే సమస్య అనిపిస్తుంది. పెట్టండి, మీరు ఒక మీటింగ్ పెట్టి మోటివేట్ చేయండి. లేకపోతే ఈ సెంటర్లో నేను తీసేస్తాం. ఆటోమేటిక్ ట్రాన్సిషన్ తల్లిదండ్రులతో కూర్చోబెట్టి నేను మోటివేట్ చేసి కౌన్సిలింగ్ చేసి 4 పని 5 పిల్లల కోసం. కనీసం 5 పిల్లలు కూడా మన మెయిన్ స్ట్రీమ్లో రాకపోతే మెయిన్ స్ట్రీమ్లో రావాలి కదా. యూ షుడ్ టేక్ కేర్. అది లాస్ట్ టైం అనుకున్నాం ఎక్సర్సైజ్ చేద్దామని మన మున్సిపాలిటీలో ఏమైంది? అది తీసుకున్నాయి. ఎంతమంది వచ్చారు కొత్తగా అక్కడ? తెనాలి నియోజకవర్గంలో పారిశుద్ధ్యం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా మన తెనాలి మండలంలో మొదటి గ్రామం కొలకలూరులో ఒక మార్పు తీసుకొచ్చి చూపించాం. అక్కడ డ్రైన్ నిర్మాణం కూడా రాష్ట్రంలో వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్లు అనేది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఈ రోజున సంగం జాగర్లమూడిలో మెగా శానిటేషన్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేసి మండలంలో ఉన్న సిబ్బంది అందరినీ కూడా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు డిపిఓ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఏ విధంగా మనం కొంతవరకు ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచగలుగుతాం, ఎటువంటి కార్యక్రమాలు చేయాలనే దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకుంటున్నాం. సో ఖచ్చితంగా డ్రైన్ల నిర్మాణం అవసరం. అదేవిధంగా ఇదివరకు నుంచి మన సంగం జాగర్లమూడికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో చరిత్ర కలిగిన గ్రామం. పెద్దలందరూ కూడా ఇదివరకు ఎంతో త్యాగమూర్తులు,
ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే వాటర్ ట్యాంక్ నిర్మాణం అవన్నీ చేశారు. అయితే కొత్తగా నిర్మాణం అయిన కాలనీల వైపు ఇంకా పైప్ లైన్లు అవి జరగలేదు. వాటికి కూడా నేను ప్రత్యేకంగా సర్పంచ్ గారికి చెప్పి త్వరగా వాటికి ఒక శాంక్షన్ ఇప్పించి ఈ ప్రాంతంలో కూడా కుళాయిలు ఇచ్చే విధంగా ఇంటింటికి మనం నీటి సౌకర్యం అందించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం. వీటితో పాటు గ్రామంలో వైద్య సేవల గురించి ప్రత్యేక దృష్టి సారించాం. దాదాపు 80 నుంచి 90 మంది ప్రతిరోజు మన ప్రాథమిక చికిత్స కేంద్రానికి వస్తున్నారు. ఇంకా పెంచాలి ఆ సంఖ్యని, ఎందుకంటే మనకి ఇది ఒక క్లస్టర్ విలేజ్గా ఉండేది గతంలో మనకి సంగం జాగర్లమూడి. అనేక ప్రాంతాల నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం కన్నా ముందు ప్రాథమిక చికిత్స ఇక్కడ చేయించుకుంటే ఆ హాస్పిటల్ పైన కూడా అంత లోడ్ పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం, అదేవిధంగా కొంతమంది స్తంభాలు మార్చమని కోరారు, అది కూడా ఆ మార్పు తీసుకొస్తాం. ఇక్కడెక్కడ పొరపాటు జరగకుండా సంగం జాగర్లమూడిలో ఖచ్చితంగా ఈ మెగా శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఒక మార్పు అనేది అందరి సహకారంతో వివిధ శాఖలు కలిసి ఈరోజు పనిచేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు కూడా ఆ విధంగా మార్పు తీసుకురావాలి. అందులో భాగంగా ఇందాక హాస్పిటల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నాం. వీల్ చైర్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ర్యాంప్ కానివ్వండి, అక్కడ పారిశుద్ధ్యం విషయంలో, టాయిలెట్స్ విషయంలో కానివ్వండి, పెద్దలందరూ సహకరించి వాళ్ళు సొంత నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. ఆ విధంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.